సీఎం జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఓటమి అంచుల్లో ఉన్న చోట కూడా తన పార్టీని గెలిపించుకోగలరు. మహామహులను సైతం రాజకీయంగా మట్టి కరిపించగలరు. ఆ సత్తా ఉన్న నాయకుడు కాబట్టే జైలు జీవితం అనుభవించిన చరిత్ర నుంచి ఏపీ చరిత్రలోనే భారీ మెజార్టీతో సీఎం అయిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించుకోవాలని కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నియోజకవర్గంలో గెలవడం ఖచ్చితంగా అవసరమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ అది ఏదో కాదండోయ్, పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం. ఇక్కడ నుంచి మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనపై కాస్త వ్యతిరేకత ఉందనే కారణంతో ఈసారి వేరే నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వబోతున్నారు జగన్. అయితే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పోటీ చేస్తుంది టీడీపీ పార్టీ. ఈ నడుమ కన్నా బాగానే నియోజకవర్గంలో గట్టిగా తిరుగుతున్నారు. జగన్ ప్రభుత్వం మీద ఘాటుగానే మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు జగన్ వ్యక్తిగత విషయాల్లో కూడా ఘాటుగానే మాట్లాడుతున్నారు. దాంతో ఎలాగైనా కన్నా సంగతేంటో చూడాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈసారి సత్తెనపల్లి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను దింపాలని చూస్తున్నారంట. కన్నా లక్ష్మీనారాయణను తీవ్రంగా వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గం నేతలైతేనే బాగుంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు నేతలకు బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో కొందరు కమ్మ నేతలతో ఇప్పటికే వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారంట. కన్నాను ఎదిరించే సత్తా ఉన్న కమ్మ నేతల కోసం గాలం వేస్తున్నారు. వర్కౌట్ అయితే త్వరలోనే ఇక్కడ నుంచి మరో బలమైన కమ్మ నేత ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేయడం ఖాయమంటున్నారు.